నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్. నమస్కారం. ఈనాటి వార్తలకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని కోరానని ముఖ్యమంత్రి వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శ. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమం నిర్వహణ. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చరిత్ర అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుకు అయ్యారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వెల్లడి. వంగవీటి రాధాకృష్ణ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాలు నిర్వహించిన రాధాకృష్ణ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే అందరి కర్తవ్యమని వ్యాఖ్య. స్వర్ణాంధ్ర విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని తెలిపారు. 5 ఏళ్లలో రావాల్సిన రెవెన్యూ లోటు గ్రాంట్ని 3 ఏళ్లలోనే వాడేసిందని తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి ప్రత్యేకంగా ఆర్థిక సాయం అందించాలని అభ్యర్థించారు. వికసిత్ భారత్ లక్ష్యంలో భాగంగా తమ వంతుగా రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలని, వాటిని చేరుకునేందుకు సిద్దం చేసిన ప్రణాళికల్ని, ఆలోచనల్ని సీఎం చంద్రబాబు ప్రధానికి వివరించారు. వచ్చే నెలలో మోదీ చేతుల మీదుగా రాష్ట్రంలో భారీగా తలపెట్టిన శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిపే ప్రాజెక్టులపై ఆయనతో చర్చించారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం ప్రధానితో ఆయన నివాసంలో చంద్రబాబు భేటీ అయ్యారు. 45 నిమిషాలు ఇది సాగింది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ కార్యక్రమాలు, ఆర్థిక అంశాలపై చర్చించారు. ఇటీవల విడుదల చేసిన స్వర్ణాంధ్ర విజన్ 2047 ని ప్రధానికి అందజేశారు. పోలవరం, అమరావతి పనులు మళ్లీ ప్రారంభించిన విషయాన్ని ప్రధాని దృష్టికి తీసుకుని వెళ్లారు. ఈ సందర్భంగా గురువారం చంద్రబాబు ఎక్స్లో ట్వీట్ చేశారు. ప్రధాని మోదీతో సమావేశం ఫలప్రదంగా జరిగిందని తెలియజేశారు. అలాగనే పోలవరం, అమరావతి ప్రాజెక్టుల్ని తిరిగి గాడిలో పెట్టేందుకు చేసిన సాయానికి ధన్యవాదాలు తెలిపారు. గత ప్రభుత్వం 94 కేంద్ర పథకాలు, నిధులు దారిమళ్లించిందని ఆయన దృష్టికి తీసుకుని వెళ్లారు. వీటిని మళ్లీ ప్రారంభించడానికి మా ప్రభుత్వం తీసుకున్న చర్యలని వివరించారని అన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న ఆర్థిక సవాళ్లని, కేంద్రం సాయం చేయవలసిన అవసరాన్ని తెలియజేశానని అన్నారు. రాష్ట్ర పర్యటనకి రానున్న ఆయనకు స్వాగతం పలికేందుకు ఎదురు చూస్తున్నామని వివరించారు. వైఎస్ జగన్ వైఎస్సార్ జిల్లా పులివెందులలో పర్యటనలో సీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివస్తున్న వైసీపీ నేతలు, కార్యకర్తలు. పులివెందులలోని లింగాల మండలం తాతిరెడ్డిపల్లి రామాలయాన్ని ప్రారంభించిన మాజీ సీఎం జగన్ పులివెందులలోని తన క్యాంపు కార్యాలయంలో ఈరోజు ఆయన ప్రజాదర్బాన్ని నిర్వహిస్తున్నారు. జగన్ కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి క్యాంపు కార్యాలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమానికి రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వైసీపీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు తరలివస్తున్నారు. ప్రజల వద్ద నుంచి ప్రస్తుతం జగన్ వినతి పత్రాలను స్వీకరిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ నుంచి దిల్ రాజు నేతృత్వంలోని 36 మంది సభ్యుల బృందం నేడు సమావేశమయ్యారు. హీరోలు వెంకటేష్, నితిన్, వరుణ్ తేజ్, కిరణ్ అబ్బవరం, శివ బాలాజీతో పాటు దర్శకులు త్రివిక్రమ్, హరీష్ శంకర్, అనిల్, బాబీ, వంశీ తదితరులతో సినీ ప్రముఖులతో భేటీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. బెనిఫిట్ షోల విషయంలో తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోబోమని స్పష్టం చేశారు. అసెంబ్లీ సాక్షిగా చెప్పిన దానికే కట్టుబడి ఉంటామని, బెనిఫిట్ షోలు ఉండవని ఇండస్ట్రీ పెద్దలకు సీఎం తేల్చి చెప్పారు. సినిమా టికెట్లపై విధించే సెస్ని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మాణానికి వినియోగించాలి. డ్రగ్స్ వ్యతిరేకంగా హీరో, హీరోయిన్ ప్రచార కార్యక్రమంలో తప్పకుండా పాల్గొనాలి. కులగణన సర్వే ప్రచార కార్యక్రమాలకి సహకరించాలని తెలిపారు. సిపిఐ శతవార్షికోత్సవాల వేడుకలు గురువారం గుంటూరు నగరంలో ఘనంగా జరిగాయి. బ్రహ్మానందరెడ్డి స్టేడియం నుంచి గాంధీ పార్క్ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఇందులో భాగంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, జిల్లా కార్యదర్శి జంగల్ అజయ్ కుమార్ మాట్లాడారు. 1925లో సిపిఐ ఆవిర్భవించిందని, స్వాతంత్ర ఉద్యమం నుంచి ఈనాటి వరకు అధికారంలో లేకపోయినా గడిచిన 100 ఏళ్లుగా ప్రజల కోసం పోరాటం చేస్తున్న పార్టీ సిపిఐ పార్టీ అని తెలిపారు. 1925 డిసెంబర్ 26వ తేదీ నాడు కాన్పూర్ నగరంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేయబడింది. దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, మార్క్సిజం లెనినిజంపై విశ్వాసం ఉన్న కార్మిక నాయకులందరూ కూడా ఒక చోట చేరి వారు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు. బ్రిటిష్ వారు ఈ దేశాన్ని పరిపాలిస్తున్న కాలంలో సామ్రాజ్యవాదులకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గొన్న పార్టీలు ఆ రోజు భారత జాతీయ కాంగ్రెస్, సిపిఐ తప్ప మరో పార్టీలు ఏవి కూడా లేవు. వాళ్ళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, ఆర్ఎస్ఎస్, ఈరోజు బీజేపీ యొక్క మాతృ సంస్థ ఆర్ఎస్ఎస్
బ్రిటిష్ వారికి తాబేదారులుగా వాళ్ళతో లాలించబడ్డారు. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న దాఖలాలు లేవు. వాళ్ళ గర్వంగా చెప్తాం, భారత కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఆ పోరాటంలో పాల్గొనడమే కాకుండా అనేక త్యాగాలు చేశారు, జైళ్ల పాలయ్యారు, ఆస్తులు కోల్పోయారు, ప్రాణాలు అర్పించి ఈ దేశానికి స్వాతంత్రం సాధిస్తే ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నాయకులు, ఆర్ఎస్ఎస్ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవమానిస్తా ఉన్నారు. మహాత్మా గాంధీ గారికి కనీస గౌరవం ఇవ్వడం లేదు. అందుకోసమే ఈ దేశంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి భారతదేశంలో భారత కమ్యూనిస్ట్ పార్టీ 1925 డిసెంబర్ 26వ తేదీన అంటే ఈ రోజుకి 100వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 100 సంవత్సరాల సుదీర్ఘమైనటువంటి మా పోరాటం దేశంలోనే కాదు ప్రపంచ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగినటువంటి పోరాట చరిత్ర కలిగినటువంటి ఈ పార్టీ పుట్టినప్పుడే భారతదేశ స్వాతంత్రోద్యమం కోసం వీరోచితంగా పోరాడి అసువులు బాయటం అనేది జరిగింది. కానీ ఇవాళ నల్లదొరలు ప్రవేశించారు. నరేంద్ర మోడీ, అమిత్ షా, గౌతమ్ అదానీ, అలాగే ముఖేష్ అంబానీ ఈ నల్లదొరలు మళ్ళీ దేశాన్ని పట్టి పీకు తింటా ఉన్నారు. వీళ్ళ నుండి రక్షించడానికి భారతదేశంలో మరో స్వాతంత్ర ఉద్యమానికి ప్రజలు సిద్ధం కావాలని మా వార్షికోత్సవ సభ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్ పోరాటాలకి ప్రజలందరూ నరేంద్ర మోడీ గద్దె దిగే వరకు, అలాగే అమిత్ షా పరమ రాక్షసుడు అంబేద్కర్ లౌకిక రాజ్యాంగాన్ని ప్రజాస్వామిక వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుకు అయ్యారని వంగవీటి రాధాకృష్ణ అన్నారు. వ్యవస్థలో చైతన్యం తెచ్చి తిరుగుబాటుకి బీజం వేశారని చెప్పారు. పేదల బడుగు బలహీన వర్గాల ఆరాధ్యుడయ్యారని చెప్పారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే అందరి కర్తవ్యమని అన్నారు. ప్రాంతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు ఆయన్ని ఒక ఆరాధ్య దేవుళ్లాగా కొలుస్తున్నారు. తప్పకుండా రాను రోజుల్లో కూడా ఇవాళ ఏ ఐకమత్యంతో ఉన్నారో భవిష్యత్తులో కూడా అదే ఐకమత్యంతో ఆయన ఆశయ సాధన కోసం అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ రాధారంగ మిత్రమండలి, అలాగే రంగా యువసేన, ఇతరితర సంస్థలతోటి ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ కార్యక్రమం చేస్తూ ఉన్నారు. వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. స్వర్గీయ వంగవీటి మోహన్ రంగా గారు ఉన్నప్పుడు ఎన్నో కార్మిక సంఘాలు, పేదలు, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా పేదల గుండెల్లో జీవించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. ఈరోజు ఆయన మన మధ్యలో లేకపోయినా కానీ ఆ సమయంలో ఏ విధంగా అయితే పేదల గుండెల్లో ఉన్నారో ఈ రోజుకి కూడా ఆయన ఈ భూమి మీద నుంచి వెళ్ళిపోయిన సమయంలో పుట్టని వాళ్ళు కూడా ఈరోజు మరి ఆయన్ని ఒక దైవంగా పూజిస్తూ ఉన్నారు అని అంటే ఆయన ఉన్నప్పుడు ఏ విధంగా ప్రజలకు అండగా నిలబడ్డారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ప్రజల్లో గుండెల్లో ఉన్నారో ఈరోజు ప్రజల్లో ఈ రోజుకి కూడా అనేక చోట్ల ఆయన విగ్రహాలు ఆవిష్కరిస్తూ ఉన్నారు అని అంటే ఏ విధంగా ఆయన యొక్క మరి స్మృతులు ప్రజల మధ్య ఉన్నాయో. కొంతమంది స్వార్థం కోసం, ఆయన ఆశయ సాధన కోసం పోరాడుతున్న సమయంలో కొంతమంది స్వార్థ శక్తులు ఆయన ప్రాణాలు బలిగొన్నారు. ఈరోజు ఆయన మన మధ్య లేకపోయినా ప్రజల గుండెల్లో, పేద ప్రజల గుండెల్లో సజీవంగా నిలిచి ఉన్నారనటానికి ఇదే ఉదాహరణ. తప్పకుండా మేమందరం కూడా మరి ఎప్పుడు ఆయన ఆశయాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ముందుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయనకి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ప్రజా పంపిణీ వ్యవస్థకు సంబంధించి ఒక్క బియ్యపు గింజ పక్కదారి పట్టినా సహించేది లేదని, పేదల బియ్యం పక్కదారి పట్టకుండా క్షేత్రస్థాయి అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ లక్ష్మీ షా ఆదేశించారు. అక్రమాలకి పాల్పడితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. కస్టమ్ మిల్డ్ రైస్ కలర్ పరీక్షలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని, పరీక్ష ఫలితాలను డాక్యుమెంట్ చేయాలని ఆదేశించారు. తహసీల్దార్లు, పౌర సరఫరాల డిప్యూటీ తహసీల్దార్లు, మిల్లర్లు, పీడిఎస్ దుకాణాలు, ఎండియు వాహనాలని ఎప్పటికప్పుడు తనిఖీ చేసి
నివేదికలు సమర్పించాలని చెప్పారు. అవకతవకలకి పాల్పడిన వారిపై కేసులు నమోదుకి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజల ఆహార భద్రత కల్పించడంలో అత్యంత కీలకమైన పౌర సరఫరాల వ్యవస్థలో ఏ చిన్న అవకతవకలకి ఆస్కారం లేకుండా అధికారులు పటిష్ట సంయమనంతో పనిచేయాలని కలెక్టర్ లక్ష్మీషా స్పష్టం చేశారు. అదే అది జరగకూడదు. అందుకే మీరు ఏం చేస్తారంటే నెక్స్ట్ మీటింగ్ పెట్టుకున్నప్పుడు గ్రామ సభలు పెట్టినప్పుడు మా ఊర్లో చెత్త కరెక్ట్గా మనం సైంటిఫిక్గా వినియోగించాలి. దీని గురించి చర్చలు చేయండి. మీకు ఏమైనా సపోర్ట్ కావాలంటే పంపిస్తాం. సర్వేలో మాకు తప్పు ఎప్పటికప్పుడు చేసేసుకున్నాం. సర్వేది అన్నీ ఆన్లైనే. ఏం కంగారు పడిన తప్పు రాశారు ఆన్లైన్. ఎంతో తగ్గింది? 9 సెంట్లు తగ్గించారు. ఎన్ని ఎకరాలకి? ఎకరాలకు 30 సెంట్లు 9 సెంట్లు తగ్గింది. అది ఫైల్ చేశారా? కాగితాలు పెట్టాము. రెక్టిఫై చేస్తారు. అంటే ఆ సర్వే గురించి తెలుసు కదా మీకు. ఈసారి చేసేది చాలా శాటిలైట్లో చేస్తాం. ఇంకా 100 సంవత్సరాలు కానీ 1000 సంవత్సరాలు ఆ పాయింట్ ఎక్కడికి పోతుంది. చాలా సైంటిఫిక్గా ఉంది. దాన్ని కొంచెం సహకరించేది ఎక్కడ ఈ తేడా వస్తే అదే చేయిస్తాం, రెక్టిఫై చేయిస్తాం. అంటే భవిష్యత్తు తరాలకి స్ఫూర్తి, నమ్మిన పేద ప్రజల జీవితాల కోసం నిలబడ్డ గొప్ప వ్యక్తి వంగవీటి మోహన రంగాని వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ వెల్లడించారు. వంగవీటి రంగా అందరివాడని, సమాజంలో ఒక వర్గం నేత అని చిత్రీకరించడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని అనుమానం వ్యక్తం చేశారు. వంగవీటి రంగ ఆశయాలను తీసుకువెళ్లాల్సిన వ్యక్తులు కుటుంబ వారసులుగానే మిగిలిపోతున్నారని, కాపు రిజర్వేషన్లపై రంగా కుమారుడు రాధా ఒక్క మాట మాట్లాడకపోవడం బాధిస్తుందని చెప్పారు. పశ్చిమ నియోజకవర్గంలోని చెరువు సెంటర్లో వంగవీటి మోహన రంగ 36వ వర్ధంతి కార్యక్రమం గొంతి ప్రసాద్ ఆధ్వర్యంలో గురువారం జరిగింది. కార్యక్రమానికి వైసీపీ నాయకులు పోతిన వెంకట మహేష్ పాల్గొని రంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశయాల కోసం ఎలా నిలబడాలో తెలియజేసిన వ్యక్తి వంగవీటి మోహన రంగాని ఈ సందర్భంగా కొనియాడారు. రంగా కొడుకు రాధ ఆలోచన అర్థం కావటం లేదని చెప్పారు. కాపు సామాజిక వర్గ నేతలను అనగదొక్కుతున్న వంగవీటి రాధ ఎప్పుడు బయటకు రాలేదని చెప్పారు. ఆయన రాధాను అన్ని వర్గాలు అభిమానిస్తూనే ఉన్నాయని చెప్పారు. వైట్ కాలర్ నేరస్తులు, పెత్తందారులకి రాధ మేలు చేసినవి అనేకమున్నాయని చెప్పారు. బీసీ వర్గాల భవిష్యత్తుని కాలరాసే వ్యక్తులతో రాధా చేతులు కలపటం దురదృష్టకరమని చెప్పారు. కార్యక్రమంలో వి దుర్గాప్రసాద్, వి లీలా మధు, ఆర్ అయ్యప్ప, విజయబాబు, దుర్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అని యువరక్తాన్ని మేల్కొల్పి విద్యార్థి సంఘాలను పెంచి యువకుల్నే బాధ్యత కలిగిన పౌరులుగా తీర్చిదిద్దినటువంటి గొప్ప వ్యక్తి వంగవీటి మోహన్ రంగా గారు. అటువంటి గొప్ప వ్యక్తి అందరివాడు. కానీ సమాజంలో ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేయడం వెనుక ఖచ్చితంగా రాజకీయ కుట్ర ఉంది. రాజకీయ కుట్ర ఉంది. రంగా గారి ఉద్యమ వారసత్వాన్ని మాలాంటి వ్యక్తులు అందిపుచ్చుకొని అనేక సందర్భాల్లో ప్రజల తరఫున వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం చేశాం. మేమందరం కూడా రంగా గారి ఉద్యమ వారసులుగా మేమందరం అనేక సందర్భాల్లో పోరాటం చేశాం. ప్రజలకు అండగా నిలబడ్డాం. కానీ రంగా గారి జీవితాన్ని, ఆయన ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాల్సినటువంటి వ్యక్తులు మాత్రం కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు. కుటుంబ వారసులుగానే మిగిలిపోతా ఉన్నారు. రంగా గారితో సహా దశాబ్దాలుగా కాపు సామాజిక వర్గం పోరాటం చేస్తున్న రిజర్వేషన్ల అంశం మీద వారి కుమారుడు ఇంతవరకు ఒక్క మాట కూడా మాట్లాడట్లా. దశాబ్దాలుగా రంగా గారు కూడా పోరాటం చేశారు కాపు సామాజిక వర్గానికి రిజర్వేషన్లు కావాలని. అటువంటి అంశం మీద ఒక్క మాట కూడా వారి కుమారుడు మాట్లాడట్లా. విగ్రహావిష్కరణలు చేస్తూ వారసుడిని నేనే అని మాట్లాడుకునేటువంటి రాధా గారు రంగా గారి ఆశయాల అమలు వచ్చినప్పుడు మాత్రం తల పక్కకు తిప్పుకుంటా ఉన్నారు.
ప్రజా సమస్యల్ని ప్రస్తావించవలసిన వేదిక అసెంబ్లీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూస్తే ధైర్యం లేక పులివెందుల ఎమ్మెల్యే జగన్ అసెంబ్లీకి రావటం లేదని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు విమర్శించారు. జగన్ ప్రజా దర్బార్ నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని, ప్రజా దర్బార్లో వచ్చిన ఫిర్యాదుల్ని జగన్ సొంత నిధులతో పరిష్కరిస్తారా అని ప్రశ్నించారు. సుస్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే పార్లమెంట్ ఎగువ సభకి వెళ్తారు, శాసనసభలో ఎగువ సభకి వెళ్తారు, లోక్సభకి ఎందుకు వెళ్తారు అడుగుతున్నారు. 4 ఎంపీలు కేవలం ఉంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వెళ్ళి వాళ్ళు ఎందుకు వెళ్తున్నారు? మీరు 11 మంది ఇక్కడ ఎందుకు రారు? ఢిల్లీలో ఒకటి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒకట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలే ఆ 4 ఎంపీలను గెలిపించారు, ఈ 11 మంది శాసనసభ్యులు కూడా గెలిపించారు. ఇది దుర్మార్గంగా నేను భావిస్తున్నా. ఇది ముమ్మాటికి శాసనసభను అవమానించడమే, రాష్ట్ర ప్రజలను అవమానించడమే. అంటే నాకు ఓటు వేయకపోతే, నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే, నాకు ఇన్ని సీట్లు అంటూ ఇస్తేనే నేను అసెంబ్లీకి వెళ్తానని మీరు ఎన్నికలకు ముందే చెప్పి ఉండాల్సింది. వైనాట్ 175 సిద్ధమని కాకుండా నాకు కనీసం ప్రతిపక్ష హోదా కానీ ముఖ్యమంత్రి కానీ ఇస్తేనే ఈ శాసనసభకు వస్తా, లేకపోతే నేను రానని చెప్పాల్సిందే. ఈయన ఉన్నాళ్ళ హోదా తీద్దామని ప్రయత్నం చేసిన మాట వాస్తవమా కాదా జగన్మోహన్ రెడ్డి గారు అని అడుగుతున్నా. చంద్రబాబు నాయుడు గారు హోదా తీద్దామని ట్రై చేశాడా, ట్రై చేయలేదు? మీడియా సోదరు మీరు చెప్పండి. ఆ రోజున శాసనసభ్యుల మద్దతు సరిపోక 6గురిని చేల్చలేక తెలుగుదేశం పార్టీలోంచి 4గురితో ఆగిపోయింది. ఇక్కడ గన్నవరం కానీ, అక్కడ వైజాగ్ కానీ, ఇక్కడ గుంటూరు కానీ ఈ ఎమ్మెల్యేలు 4గురే వస్తాం వల్ల చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష హోదా తీలేకపోయారు. కానీ ఇవాళ శాసనసభను అవమానిస్తున్నాడని రాష్ట్ర ప్రజలందరూ చర్చించే పరిస్థితి. ఇంకా కొన్నాళ్ళు పోతే తాడేపల్లిలోనే 11 మంది శాసనసభ్యులతో మాక్ అసెంబ్లీ పెడతామని ఒకసారి. ఇలాంటి పరిస్థితులు బాధాకరం. ఇది రాష్ట్రానికి ఏమాత్రం మంచిది కాదు. ప్రజాస్వామ్యం పరిడి వెళ్ళాలంటే సభానాయకుడితో పాటు అలాగే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా శాసనసభ గెలిస్తే, అలాంటి కమ్యూనిస్ట్ పార్టీ యోధులను ఏమనుకోవాలి? ఒకళ్ళో ఇద్దరు శాసనసభలో ఉన్న వాళ్ళు అన్నిసార్లు శాసనసభలో ప్రజాస్వామ్యం ఎలుగెత్తి చాటిన పరిస్థితి. వాళ్ళకే ఇవాళ సీట్లు రాని పరిస్థితిలోకి వెళ్ళింది. రాష్ట్ర ప్రజలన్నీ గమనిస్తున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి తగిన గుణపాఠం చెప్తారు. నువ్వు బూతులతో మాటలు దాడి చేపించింది మీ ప్రభుత్వం కాదని అడుగుతున్నా. గత మంత్రులు వాళ్ళ పనికిమాలిన వెధవలను మంత్రులుగా పెట్టుకోవడం వల్ల, అలాగే అభివృద్ధి అత్యంత తక్కువ చేయడం వల్ల, భాషా ప్రయుక్త రాష్ట్రంలో తెలుగు భాష మీద దాడి చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ఊరు వాడ ఏకమై ప్రజలందరూ నీకు 11 సీట్లు ఇస్తే నువ్వు ప్రజలను అవమానిస్తావా శాసనసభకు రాకుండా అని. కానీ తక్షణం మీరు నా దానికి సమాధానం జగన్మోహన్ రెడ్డి గారు చెప్తాడో చెప్పడో తెలియదు. కానీ నేను సుస్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాను, అంబటి రాంబాబు గారినైనా మీరు అడిగిన ఎవరినైనా. ఇందాక ఇంకో మీడియా సోదరు కూడా అడుగుతున్నాడు, అసలు మీరు మండలికి ఎందుకు వెళ్తున్నారు? పార్లమెంట్లో లోక్సభకు ఎందుకు వెళ్తున్నారు? ఎగువ సభకు ఎందుకు వెళ్తున్నారు? దిగువ సభ లోక్సభలో 4 ఎంపీలు ఉంటే ఎందుకు వెళ్తున్నారు? ఈ రాష్ట్ర శాసనసభను మాత్రం ఎందుకు అవమానిస్తున్నారు? బడుగు బలహీన వర్గాలకి అండగా నిలబడి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడిన పేద వర్గాల ఆదర్శ నాయకుడు రంగాని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము కొనియాడారు. స్వర్గీయ వంగవీటి మోహన రంగా 36వ వర్ధంతి సందర్భంగా ఏజీకే స్కూల్ సెంటర్లోని రంగా విగ్రహానికి ఎమ్మెల్యే రాము మరియు కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జోహార్ విఎం రంగా అంటూ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈరోజు శ్రీ వంగవీటి మోహన్ రంగా గారి 36వ వర్ధంతి గుడివాడ పట్టణంలో ఘనంగా జరుపుకుంటున్నాం. అది ఈ ఏజీకే హై స్కూల్ ఆవరణలో ఇక్కడ 11 గంటల నుంచి 11:30 నుంచి అన్నదాన కార్యక్రమం కూడా మా పంట సాంబయ్య గారు నిర్వహిస్తూ ఉన్నారు. సో అందరూ తప్పకుండా వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుతా ఉన్నాం. వంగవీటి మోహన్ రంగా గారి గంగా గారు అంటే ఒక ఎమోషన్ క్రియేట్ చేసిన వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు మన దీంట్లో. చరిత్రలో చూసుకుంటే ఆయన ఒక రియల్గా ఎమోషన్. ఇప్పుడు మనిషి బడుగు వర్గాల తరఫున పోరాటం చేయడమే కాకుండా చేసిన పోరాటం పీక్కి తీసుకెళ్ళి అందరిలోనూ ఒక ఎమోషన్ క్రియేట్ చేసింది. అలాంటి వ్యక్తులను మనం స్మరించుకుంటాం ఇప్పుడు అవసరం. ఆయన ఆశయాల్లో నడవటం కూడా చాలా అత్యవసరం. సో ఈ రెండింటిని కలిపి ఆయన ఆశయాలను తప్పకుండా ముందుకు తీసుకెళ్ళి ఇక ఆయన అనుకున్నట్టుగా ప్రజలకి అంటే సేవలు చేయాలని చెప్పేసి నేను కూడా భావిస్తూ ఉన్నాను. తప్పకుండా మేము అందరం కలిసి గుడివాడ ప్రగతిలో ఆయన పేరు మీద కూడా చాలా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. తాను ఏ తప్పు చేయలేదని జానీ మాస్టర్ తెలిపారు. న్యాయస్థానంపై తనకు నమ్మకం ఉందని, నిర్దోషిగా బయటకు వస్తానని జానీ మాస్టర్ తెలిపారు. తన గురించి వచ్చిన వార్తలపై ఆయన నిన్న రాత్రి వీడియో విడుదల చేశారు. అందరికి నమస్కారం, నేను మీ జానీ మాస్టర్. మీడియాలో ఏదైతే స్క్రోల్ అవుతుందో అట్లన్నిటికీ నా తరపు నుంచి ఒకే ఒక సమాధానం. న్యాయస్థానం మీద నాకు నమ్మకం ఉంది. న్యాయస్థానంలో న్యాయం ఉంది. ఆ న్యాయం ఉంది కాబట్టి ఈరోజు నేను నలుగురితో పని చేసుకుంటున్నాను. బయటకు వచ్చి నలుగురితో హ్యాపీగా ఉన్నాను. నా ఫ్యామిలీతో చాలా హ్యాపీగా ఉన్నాను.
నా మనసుకు తెలుసు ఏం జరిగిందని, ఆ దేవుడికి తెలుసు, నా అంతరాత్మకు తెలుసు. ఇవన్నీ కూడా రేపు న్యాయస్థానంలో కోర్టు నిర్ణయిస్తుంది, న్యాయస్థానం నిర్ణయిస్తుంది. న్యాయస్థానంలో నేను చాలా క్లీన్ చిట్తో వస్తాను, నిర్దోషిగా నేను బయటకు వస్తాను. ఆ రోజు మాట్లాడతాను. అప్పటి వరకు నేను నిందితుడిని మాత్రమే. సో నేను ఓన్లీ నిందితుడిని మాత్రమే. మీ ప్రేమ నాకు ఎప్పుడు ఇలానే ఉండాలి, ఇలానే ఉంటుంది. నాకు తెలిసింది ఒకటి, నాకు వచ్చిన పనితో బాగా కష్టపడటం, ఎంటర్టైన్ చేయటం. సో నేను ఎప్పుడు నా పనితో, నాకు వచ్చే విద్యతో మిమ్మల్ని అలరించడానికి మీ ముందుంటాను, మిమ్మల్ని అలరించడానికి కష్టపడతాను. సో ఈరోజు నేను ఇక్కడ ఏదున్నా కూడా ఈ పొజిషన్లో, అదంతా మీ బ్లెస్సింగ్ వల్లే, మీ యొక్క ప్రేమ వల్లే. మీ ప్రేమ నాకు ఎప్పుడూ ఉండాలి. ఐ లవ్ యూ ఆల్. నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్. గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వద్ద గురువారం ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ధర్నా కార్యక్రమాన్ని చేపట్టింది. తమ న్యాయబద్ధమైన సమస్యల్ని పరిష్కరించాలని డిమాండ్తో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి ముత్యాలరావు మాట్లాడుతూ సమ్మెకాలంలో ఇచ్చిన ఒప్పందాలని అమలు చేసి కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గత 2023 డిసెంబర్ 26వ తేదీ నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం పెద్ద ఎత్తున సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కొన్ని ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. ఆ ఒప్పందాల్లో భాగంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు 10 సంవత్సరాలు పనిచేసి రిటైర్ అయి ఉన్నారో వారికి 75,000 రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఈ 75,000తో పాటుగా 10 సంవత్సరాల పైన పనిచేసినటువంటి కార్మికులకి సంవత్సరానికి 2,000 చొప్పున 75,000 కలిపి చెల్లిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ఎవరైనా మున్సిపల్ కార్మికులు డ్యూటీలో ఉండి ప్రమాద మరణం సంభవిస్తే వారికి ఎక్స్గ్రేషియో 7 లక్షలకు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. వీటితో పాటు మరణించినటువంటి కార్మికులకి దాన సంస్కారాల ఖర్చులకి 15,000 ఇస్తామన్నది, దాన్ని 20,000 రూపాయలకి పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ కార్మికుల జీతాల పెంపుదలకు సంబంధించి 9 మంది ఐఏఎస్ అధికారులతోటి కమిటీ వేశారు. ఈ హామీలన్నింటికి సంబంధించి సంవత్సరం అవుతున్న ఇప్పటి వరకు జీవోలు ఇవ్వలేదు. జీవోలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించడం జరుగుతుంది. ఈ సమస్యలు వెంటనే పరిష్కారం చేయకపోతే భవిష్యత్తులో మొత్తం కార్మికులు ఐక్యం చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం. ఈ ముత్యాలరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి, ది గుంటూరు జిల్లా మున్సిపల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం. 2023 డిసెంబర్ 26 నుండి 2024 జనవరి 10వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు తమ సమస్యలు పరిష్కారం చేయాలని పెద్ద ఎత్తున సిఐటియు అనుబంధ మున్సిపల్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె చేయడం జరిగింది. ఈ సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మిక సంఘాలతో చర్చలు జరిపి కొన్ని హామీలు ఇచ్చారు. వాటిలో భాగంగా ఎవరైతే మున్సిపల్ కార్మికులు 60 సంవత్సరాలు నిండి రిటైర్ అవుతారో వారికి 10 సంవత్సరాల సర్వీస్ ఉన్న వారికి సంవత్సరానికి 2,000 రూపాయలు, అదనంగా 75,000 రూపాయలు కలిపి ఇది రిటైర్ బెనిఫిట్ కింద ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చారు. వాటితో పాటు ఎక్స్గ్రేషియో ప్రమాదం సంభవించి మరణించిన కార్మికులకి 7 లక్షలు పెంచుతామని చెప్పేసి హామీ ఇచ్చారు. ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచేదానికోసం 9 మంది వంగవీటి మోహనరంగ వర్ధంతి సందర్భంగా 22వ డివిజన్ అచ్చేదాబా సెంటర్ నందుగల వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి. నమస్కారం అండి. ఈరోజు వంగవీటి రంగా గారి 36వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. అందరూ నాయకులతో, కార్యకర్తలతో, అశేష జనవాహినితో నివాళులర్పించడం జరిగింది. విజయవాడ తూర్పులోనే ఒక ప్రామాణికం చెందిన వ్యక్తిగా, మహాశక్తిగా వెలిసిన రంగా గారు పేదల పాలిట బడుగు బలహీన వర్గాల పాలిట ఆశాజ్యోతిగా ఇళ్లే వాళ్ళకి అందించడం కోసం చేసిన పోరాటం కావచ్చు, వారి యొక్క హక్కులు సాధించడం కోసం చేసిన పోరాటం కావచ్చు, నిత్యం పేదల కోసమే ఆయన జీవితాంతం శ్రమించడం,
ఆఖరికి ఆయన జీవనాన్ని కూడా అంకితం చేయడం, పేదల శ్రేయస్సు కోసం, వారి అభివృద్ధి కోసం అంకితం చేయడం కూడా ఈరోజు స్మరించుకుంటూ ఆయన వర్ధంతిని పురస్కరించుకొని ఈ 22వ డివిజన్లో ఆయన విగ్రహానికి పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. ఇందులో పాల్పంచుకునే ఒక అవకాశం కలిగినందుకు కూడా చాలా స్వర్గీయ వంగవీటి మోహనరంగ 36వ వర్ధంతిని పురస్కరించుకొని గుంటూరు నగరంలోని 22వ డివిజన్ శ్రీనివాసరావుపేట అచ్చయ్య దాబా సెంటర్ నందలి వంగవీటి మోహనరంగ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పిస్తున్న గుంటూరు నగర మేయర్ కావటి శివనాగ మనోహర్ నాయుడు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ గేదెల నాగ రంగమణి రమేష్, వైఎస్ఆర్సీపీ నాయకులు, కాపు సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో కూడా మరి స్వర్గీయ వంగవీటి మోహనరంగ గారి యొక్క వర్ధంతి ఈరోజు కులాలకి, మతాలకి, ప్రాంతాలకు అతీతంగా కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఒక సామాన్య మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పేదవాడికి, బలహీన వర్గాల వారికి, కార్మికులకి అండగా ఉంటూ రాజకీయంగా మంచి ఉన్నతమైనటువంటి స్థానంలో మరి ఆ రోజు నిరాదరణ చేస్తూ ఉంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది గూండాలు ఆ రోజు ఆమనయాది చేసినటువంటి రంగా గారిని అతి కిరాతకంగా, పాశవికంగా ఆ రోజు హత్య కావినటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజు సంచలనం సూచించినటువంటి పరిస్థితి. ఆ రోజు ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా సుమారు 50 రోజుల పాటు కర్ఫ్యూ నిర్వహించడం జరిగింది. అంటే ఏ రాజకీయ పార్టీ నాయకుడు మరణాంతరం అన్ని రోజుల పాటు ఒక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోయినాయి అంటే అది కేవలం రంగా గారికి ఒక్కరికి ఈరోజు ఒక రాష్ట్రానికి ఒక మంచి నాయకుడిని కోల్పోయిన రోజు. నా ఆంధ్ర రాష్ట్రంలో వంగవీటి మోహన్ రంగా గారు తెలియని వ్యక్తి ఎవరు ఉండరు. అంతేకాకుండా రంగా గారు పేదల కోసం ఆనాడు ఆమరణ నిరాదీక్ష చేస్తున్నప్పుడు కొన్ని సంఘ విద్రోహ శక్తులు వచ్చి మట్టుపెట్టారు. రంగా గారు పేద ప్రజల కోసం, పేదల ఆశాజ్యోతి ఆనాడు పేదల కోసం నిరాదీక్ష చేస్తూ ఉండగా మట్టుపెట్టి ఈ రోజుకి 36 సంవత్సరాలు నిండినా కానీ ప్రజల గుండెల్లో రంగా గారు స్థిరస్థాయిగా ఉండిపోయారు. రంగా గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్తానికి మేమందరం కలిసి కృషి చేస్తామని చెప్పని తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విజన్ 2047 ని సాకారం చేసేందుకు అన్ని విధాల సాయం అందించాలని ప్రధాని మోదీని కోరానని ముఖ్యమంత్రి వెల్లడి. గత వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసిందని విమర్శ. కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల కార్యక్రమం నిర్వహణ. భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాలు పూర్తి చేసుకోవడం ఒక చరిత్ర అని సిపి రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. వంగవీటి మోహనరంగ ఒక వ్యవస్థగా మారి అణగారిన వర్గాల గొంతుకు అయ్యారని టీడీపీ నేత వంగవీటి రాధాకృష్ణ వెల్లడి. వంగవీటి రాధాకృష్ణ రంగ విగ్రహానికి పూలమాలలు వేసి కార్యక్రమాలు నిర్వహించిన రాధాకృష్ణ రంగ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లటమే అందరి కర్తవ్యమని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. నిజ నిర్ధారణకు అంతిమ నిర్ణయం DNA టెస్ట్. ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించే మన DNA టీవీ, మన రాష్ట్రం, మన ఛానల్.